ఈ అవ్వ తెగ్గేదేలే. అరే ఏందులా ఇవాళ ఈయన చెప్తుండని ఆలోచిస్తులే. అరే నిత్యం మా తాత జనాలు ఉండే మా తాత ప్రజలలో పోయి మీకు మంచి మంచి విషయాలని చెప్పే మా తాత పరీక్షకు పోయిండులా, అగ్ని పరీక్షకు. అరే ఏం పరీక్ష ఏంది ఎక్కడ పరీక్ష అని ఆలోచిస్తులే. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు పోయిండులా. పోయి వచ్చిండు మరి మా తాత. మరి అక్కడ ఏం పెట్టిరు, ఏం పరీక్ష రాసిండు, అరే అగ్నిలో దునికిండా లేచిండా, ఇవన్నీ అడుగుదాం. మరి మా తాత నా ఎదురుగానే ఉన్నాడు. ఏం తాత నమస్తే. తాత ఇగోకి గొంగడికి కట్టె నాకైతే అయితలేదు తాత. ఈ నీకైతేనే మంచిగా ఉంటాయి. మరి నీకు తెలియదా మొగోనికి ఉయ్యాల ఊగి ఊగి ఏడికి రావాలన్నా గాడికి వస్తేనే దాని పానం కుదాసం అవుతుంది. తాత ఏం సంగతి ఎటు సంగతి ఏం పిలిపించినావు నన్ను? తాత ఎట్లున్నావు? జనం నిమ్మతంగా ఉంటే నేను నిమ్మతంగా ఉన్నట్టే. ఇప్పుడైతే పానం నిమ్మలమే ఉంది. మరి అగ్ని పరీక్షకు పోతివి, ఏం చేసిరు? అగ్నిలో నిలబెట్టిరా, లేపిరా, ఎగరగొట్టిరా, ఏం పరీక్ష రాసి వచ్చినావు మరి? ఇంకా ఓ అమ్మా చూసినారులా మా మొగోని సకదానం. వరకు నువ్వు అగ్ని పరీక్ష పోయినావు అని మొదలు పెట్టింది. కానీ నువ్వు అగ్ని పరీక్ష కంటే ముందుగాల నువ్వు ఏం చేస్తీవి, ఎట చేస్తీవి, ఏంది ఏం కథ అని అడుగుతున్నాడు ఈ బచ్చిగాడు. గాడికి రాని రాదు సాయ. అరే ఆ నుంచి అడుగుతా కానీ ముందు ఆ పరీక్షలు ఏం పెట్టిరు నీకు? మరి నువ్వు ఆ పరీక్షల దగ్గరకు ఎట్లా పోయినావు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఓ చిన్నసాన మొగోడు ఏం కాదు చూసిరు కదా కోజాగా వ్యవహారం ఎట్లా పోతుందో మూత మోగుతుంది. ఎంతైనా నీ మొన్న గిట్లనే ఉండాలి, మూత మోయించాలి కదా. తాత ఈ పర్సు కైతే పెడుసు ఇక నడవని ఏం చేద్దాం కానీ అది చెప్పమాట పరీక్ష చెప్పు. పరీక్ష ఎట్లుంది? ఇట్లా ఏలాడుతీవి ప్రోమోలా? ఏందట్లా? ఎక్కడి పరీక్ష తాత? పరీక్ష చల్లగుండా ఇక ఎవరెవరో పిల్లలు వచ్చిర్రు. పిల్లలు చల్లగుండా ఆటకు పోయిన పిల్లలు లేకున్నారు. సినిమా బొమ్మలు లెక్క తయారయ్యారు పిల్లలు. అంత బొమ్మలు ఎక్కడ తాత ఇక చూసే వరకనే ఇక కళ్ళు చెంకా ఇచ్చిరేలే. ఎరకడికి గొర్రె కాసే దినం యాదికొచ్చే. వీళ్ళకు సీతాకోక చిరుకర్ లెక్క రింగ 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 వామ్ము వాళ్ళ మాటలు వాళ్ళ కథ. వరకు అగ్ని పరీక్ష అంటే మరి ఎట్టడి సంగతి ఏంది ఏం కథ అని అనుకుంటి. లోపలి పోయినాక ఇక మడుగులాక దిగితే దాని లోతేందో తెలుస్తుంది అన్నట్టుగా ఇక అలా దిగితే మా మనవరాళ్ళు వచ్చిర్రు, మా మనవాళ్ళు వచ్చిర్రు. మూడు సార్లు బువ్వ పెట్టిర్రు. ముద్దుగా మాట్లాడుకున్నాం. ఇక అలా ఇక యాళ్ళగానే ఇక నేను కాక గొర్రెలకు మాట కొట్టినట్టుగా యాళ్ళగానే ఇక రా అని తీసుకొని పోయిరు తాత. అమ్మని సాయిరంగా పరీక్ష అంటే పరీక్ష తాతో. వాయు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే చిన్నసన్న వ్యవహారం ఏం కాదే. మరి ఎట్లా స్టార్ట్ అయింది తాత? బిగ్ బాస్ దాకా పోతేవి, మాతోటి ఇట్లా జనాలలో తిరిగితేవి, జనాలకి మంచి మంచి సందేశాలు చెప్తేవి, పెద్ద పెద్ద లీడర్లతో కలుస్తేవి, ఆ దాకా ఎట్లా వచ్చినావు? కోడి దాకా ఇప్పుడు సావన పడదే. అమ్మా ఇక ఆడి దాకా ఎందుకు వచ్చినావు ఎట్టు వచ్చినావా అంటే మీ తాత జొనగడక తిని గొర్రె కాసిన బాబతేనా. ఎండకి ఎండి ఆనకు నాని అది మళ్ళా నేను ప్రేక్షకులు ఏమని అనుకుంటారా ఏంది పిల్లగా వేరేకు మా బూరు బచ్చన్నపేట ఇక మా మనవాడు ఏదో పరీక్ష కాడు పోయిండు మళ్ళీ వెనకకి తిప్పిండు అని అనుకుంటున్నారు కోజిదాగలు. చెప్తా అది కూడా చెప్తా. ఎందుకంటే మళ్ళీ మా మనవాడు ఇటు తిప్పిండు కాబట్టి ఆ మలక కాడికి పోయి దాని లోపలి కథ ఏందో ఇప్పి ఇలా చెప్పినాక మళ్ళీ ఆడికి వస్తా, పరీక్ష కాడికి వస్తా. అంతేనా? అంతే కోజిదాగా ఇప్పుడు తావన పడ్డది. ఏం చేత ఇక మరి జొనగడక తిన్నోని కొరకు నేను మరి ఆడలేనా బిగ్ బాస్ లా? ఆడదావు, నీకేంది? నువ్వు ఉన్నది ముసలి లెక్క కనబడతావు కానీ మంచి జోష్ ఉంది నీలో. ముసలి లెక్క కనపడతావు కానీ మరి ముసలి కదా ఎంత సిగ్గు తప్పినోడే ఈ మొగోడు. నా మాట నీకు దాని దొక్కలేదా పిడా? ముసలాయన మాట లెక్క కనపడతలేదా నీకు? ముసలాయన ఎట్లా మాట్లాడుతాడు? ముసలాయన కథ ఏంది నీకు తెలియదా? అదే చెప్తున్నావు. నువ్వు కనబడే ముసలి లెక్క ఉంటావు కానీ నువ్వు మంచి యూత్ లెక్కనే కదా ఉంటావు. మళ్ళా మాట గాని ఆట గాని యాస గాని. ఈ మొగోడు ఇట్లా పెడుతుడు మలకలు. నాకే ఇన్ని మలకలు పెడుతుండ్రు. రేపు చేసుకున్న దానికి ఎన్ని మలకలు పెడుతుడు ఏమో ఈ బచ్చిగాడు. ఇక గొర్రెల కాస్తి గొర్రె కాసుకుంటా పాటలు పాడుకుంటా మీడియా కంచబడి చిన్నగా ఇక ఆట పాట మాట తెలంగాణ యాస ఇక ఈ రకంగా మధ్యలో మొత్తం మోగిస్తా ఉన్నా. ఇక అట్లా ఆఖరికి వస్తారకల్లా ఏనెండ్ల పడుతుంది. ఇవాళ మన ఏనెన్లో కూడా మీ మంచిగా ఇక నువ్వు అగ్ని పరీక్ష పోయినావు అని సార్ కేక్ కట్ చేపిచ్చే మంచి మంచి సంబరాలు చేసే నీకు శాలువాలు కప్పే కంది రామచంద్రరెడ్డి సార్ గారు మన CEO. ఎట్లా అనిపించింది నీకు? తాత
ఇక వాస్తవానికి అయితే మీ తాత అంత మునుపు కూడా 5-6 ఛానళ్ళల్లో బాగానే అటు ఇటు ఉరుకులు పెట్టిండు, దునికిండు, ఎగిరిండు. కానీ ఈ నేను రా అనగానే మొయ్యిన మూత గిట్ట లేచిందే. ఆ వామ్మో చిన్న సరగా లేవలేదు. సుడిగాది ఎట్ట తిరుగుతుంది కళ్ళాలల్లా ఊర్ల పొంచి చూసినావు అవు అట్ట తిరిగింది. ఇక నీకెందుకు ఇప్పుడు నెల చేరినాక నర్సయ్య తాత ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది తాత. ఏ చిన్న పోస్ట్ పెట్టినా ఉరుకుతుంది. ఇన్స్టాలో కూడా నీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు ఏదైనా పెట్టా టక్కు మన అమ్మ నర్సయ్య తాతకి లైకులు వ్యూసులు ఒకటే మోతుంది అనుకో. ఇప్పుడు తాతది 2 దిక్కులు పోతుంది ప్రయాణం. ఇప్పుడు ఈ తోటి యూట్యూబ్లల్లా సోషల్ మీడియాలా ఇంట్లో ఓదికు మోగుతుంది. మళ్ళీ ఇంట్లో ఓదికు నర్సయ్య తాతది ఇంట్లో ఓదికు మోగుతుంది ఇన్స్టాగ్రామ్లో. ఒరేకో ఈ దాపడేది ఒలిపడేది కాదు బండిని ఏ రకంగా గుంజుకపోతాయో అగో అట్ట పోయి ఇక దబ్బ 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 సోషల్ మీడియాలో తిరిగినట్టు తిరిగి ఆఖరికి వస్తున్న కన్నా బిగ్ బాస్ వాళ్ళ కంటే పడుతుంది. అట్ట వచ్చింది కథ. ఇట్లా అదే తాత ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పోయినావు, పరీక్ష చేసి వచ్చినావు. కానీ ఆడదాకా పోవాలంటే ఎన్నో కష్టాలు పడాల, ఎన్నో అవమానాలు కూడా వాడుండొచ్చు. ఇట్లాంటివి ఏమన్నా పడ్డావా? ఎక్కడ మనం తాత గొర్రెలు కాసుకుంటా పాటలు పాడుతుంటే పాటలు రాస్తుంటే గొర్రెల కాడి బచ్చిగాడు ఊకేసప్పుడు కంటే గొర్రెలు కాసుకోక ఈ బచ్చిగాడికి ఎందుకు పాటలు, ఈ నర్సయ్యకి ఎందుకు పాటలు అని నన్ను తీగరాగాలు తీసి వామ్మో ఒక్కరు ఒక తిరిగి అన్నారా. అంటే అందరూ అంటారు తాత కొంతమంది మంచోళ్ళు ఉండరా ఉంటారు. ఇప్పుడు సమాజంలో మంచి ఉంటది చెడు ఉంటది అంతేనా కాదా? మనం అంతా ఎట్లా ఒక లెక్క కింద కడతాం. ఇక కొంతమంది అటు ఇటు ఎగతాలు చేసి వాళ్ళు, కొంతమంది ఏది ఇచ్చి వాళ్ళు ఉన్నారు. కానీ నేను మాత్రం పట్టు ఇడవకుండా ఎట్టుబడి నేను అనుకునే సాధించాలని ఎవరన్నా ఏమని అనుకోని కానీ పాటలతోటి ఆ ప్రకృతినే చిన్నగా మరి ఆస్వాదించుకుంటా, ఆ చెట్ల కొమ్మల గలగల సప్పుడే సంగీతం అనుకుంటా పాటల ప్రయాణాన్ని కొనసాగించుకుంటా ఆఖరికి వస్తారకల్లా నర్సయ్య తాత పాట ఏడుదాకా పోయిందంటే ఎంతోమంది ఆత్మహత్యలను నివారించగలిగింది నా పాట. ఎంతోమంది మనోధైర్యాన్ని తెచ్చుకున్నారు నా పాట. ఆఖరికి వస్తారకల్లా ఓ మనిషి బతికి తాత నేను మీ పాట ఇని బతికినా, నేను ఆత్మహత్య చేసుకుంటూని నీ పాట ఇని బతికినా, నేను ఆత్మహత్య చేసుకుందామనే బస్సులో పోతున్నా. గుంటూరు జిల్లా వేమూరు మండలం, ఆయన పేరు చెంచయ్య. ఆత్మహత్య చేసుకుందాం కుటుంబ పంచాయతీతోటి మరి ఎటనో మొత్తానికి ఆయనకు పంచారు పుట్టి ఇక నేను సస్తా, నేను భూమి మీద ఉండను అని సావుకు తెగబడిపోయేటోడు. ఇక ఈ పాట ఒక రైతు పాట ఉంటుంది తాత. పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక క్షణమైన ఎడబాసి ఉంటారా, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు. ఇట్లా ఒక పాట రాసినాం. అయితే అల్లా ఈ పాట 9 నిమిషాల పాట తాత. ఒక్కరోజే నువ్వు చచ్చి అంటే భార్య పిల్లలు అంటుర్రు. పుసుకున్న రైతన్న పెట్టుబడి పెట్టి మీద పడి అప్పులు తీర్చలేక పంట చేతికి రాక ఈ ఆనదేవుని మొదతాడు తెంప ఈ ఆనదేవుడు తక్కువడా 12 రోజులు అరల వాతాడు. ఇక లేచిండంటే నేను దండం పెడితే మొత్తం ఇక ఇట్లా ఇసురుతాడు. ఇప్పుడు ఇసురుతాడు. ఇప్పుడు నిన్నయాల నిన్నమన్న దాకా నిన్న హైదరాబాద్ మునిగిపోయా వస్తానేమో వరద, ఇక లేకపోతే బురద అన్నట్టు ఇక 12 రోజులు అరల వాతాడు. లేచిండంటే ఇక నీకు దంచుడే. ఇక నరలోకం ఏమన్నా కానీ వరదలు వాగులు జనాలు కొట్టుకుపోని పంట చేనులు పగంపాడు కానీ ఏమన్నా కానీ ఇగో గిసపోయిన కథ నడిపిస్తాడు ఆనదేవుడు. ఇక ఆ రకంగా పంట నష్టమయ్యి రైతన్న సాగు బతుకుల కాడికి పోతే, సాగు అంచు కాడికి పోతే ఆయనకి ఎట్లా మనోధైర్యం రావాలి? ఒక్కరోజు నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఇగో ఈ లైను ఆయనని ఆత్మహత్య ఆపగలిగిందట. ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా, నువ్వు ఒకటే నాడు ఇక నువ్వు నిర్ణయించుకొని చచ్చిపోతున్నా కానీ నిన్ను నమ్ముకున్న కుటుంబము భార్య పిల్లలు రోజు చచ్చిపోయినట్టే. అంటే మేము రోజు అంటే ఎంత నరకం ఉంటే వాళ్ళకి ఆ మాట వస్తుంది. అదే కదా నిజంగా తాత. నువ్వు ఓ పాటకి ప్రాణం పోసినావు, ప్రాణాన్ని నిలబెట్టినావు కూడా.
నువ్వు నీ అసలు నువ్వు ఎట్లా అంటే తాత అప్పటికప్పుడే పాట తయారు చేస్తావు. అవు. అలా ఉన్న నీ కళ వేరు తాత. ఆ కళకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చాలా నిజంగా నేను ఇప్పుడు చాలా ఫ్యాన్ అయిపోయినా నీకు. ఇక గా కోళ్ళాగలు గా అభిమాన సంఘం కోళ్ళాగలే గుంజుకొచ్చి ఇవాళ ఏ నెల ఇంకింత దూకుడు పెంచి బిగ్ బాస్ కంచేసినాయి. ఆ, ఇప్పుడు గదే పరీక్ష గా పరీక్ష కాడికే పోయి వచ్చింది. మరి ఎట్లుండే పరీక్ష ఎట్లా చేస్తుండే ఏమనిపించింది? ఒక్కసారిగా నువ్వు అందరు జనాలకు తెలిసినావు, ఏయ్! ప్రోమోలో కనబడుతున్నావు. ఆ! అరే తాత నిన్న మొన్న ఇక్కడ ఉండే ఇవాళ టీవీలో కనబడుతుండు, బిగ్ బాస్ షోలో పోతుండు అనే ఆనందం మాలో ఉంది. అమ్మ జనాలు అందరు ఆశ్చర్యపోతురు. కానీ తాత ఇక మరి నేను న్యూస్ యాజమాన్యాన్ని కూడా నేను పద్ధతి పడుతున్నా. ఎందుకంటే ఇవాళ నేను సాయంతో ఎంత ప్రతిభ ఉన్నా ఒక వేదిక కావాలి. కావాలి. ఆ వేదిక నేను నాకు కల్పించింది. బ్రహ్మాండమైన నా ప్రతిభను ముంగడికి తీసుకుపోయింది. ఇవాళ CEO కంది రామచంద్రారెడ్డి కానీ, MD కంది శ్రీనివాసరెడ్డి సార్ కానీ, మిగతా అంతా సిబ్బంది కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇలా ఎక్కడో మారుమూలకు ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి ఇలా చాటి చెప్పే విధంగా ఇవాళ ప్రతి వీడియో అనేది వైరల్ అవుతుంది. ఇవాళ పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా ఉన్నాయి. అయినా నేను నర్సయ్య తాత ఎక్కడ సమస్య ఉన్నా, ఏ లీడర్తో మాట్లాడాలన్నా, ఎక్కడ పోవాలన్నా, అది కావాలనుకుంటే చెయ్యాలనుకుంటే నిద్ర పోకుండానైనా ఎప్పుడు చెయ్యాలి, అది ఎప్పుడు మాట్లాడాలి ఆయనతోటి. ఇదే ఈ యావ పెట్టుకున్నా కాబట్టి ఈ రకంగా ఈ అభిమానులు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారు. ఇలా అభిమానులతోటి నేను ఈ అభిమానుల ఒక తోడైతే నేను న్యూస్ నాకు ఇంకో మరో తోడయింది. ఇవాళ నేను బిగ్ బాస్ దాకా ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన నన్ను ఇవాళ నాగార్జున గడప దొక్కింది ఇవాళ నా బతుకు. అంతే. ఎట్లా అనిపించింది మరి అక్కడ శ్రీముఖి యాంకర్ శ్రీముఖి ఇట్లా ముగ్గురు జడ్జిలు ఉంటే వాళ్ళు ఏమన్నారు నీ యాస వేషము ఇట్లా చూస్తుంటే? సాధారణంగా ఈ యాస వేషం కట్టుకొని చాలా మంది పోలే బిగ్ బాస్ కి. ఇప్పటిదాకా ఇంత వేషం వేసుకొని పోలే, ముంగడు పట్టుకొని ఇప్పటిదాకా బిగ్ బాస్ దాకా పోయింది లేరు, చరిత్రలో లేరు. కానీ నువ్వు ఫస్ట్ టైం పోయినావు, ఎట్లా అనిపించింది? మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఆశ్చర్యపోయారు? తాత వాస్తవంగా ఇక అక్కడ చూసే వరకనే మా మనవరాలను చూసే వరకైనా గిలగిల కలకల ఆడిపోయింది. ఇక ఓ మనవరాలు వచ్చి తోడ మీద కూర్చుంది, ఓ మనవరాలు వచ్చి పేరు చూసింది, ఓ మనవరాలు ఛాయ తెచ్చింది, ఓ మనవరాలు తినవా తాత అనేది. ఇక ఓ మనవాడు మంచిగా తాత అమ్మ తాత గట్టిగానే ఉండు కదా తాత అంటే వరకు మరి చిన్న గట్టిగా నా పిల్లగా ఓ అమ్మ. ఇక కథ మొత్తం మొత్తం మొయ్యింది. ఆఖరికి వస్తార కల్లా పరీక్ష అంటవా తాత. ఇక మరి శ్రీముఖి మా మనవరాలు కూడా బాగానే మాట్లాడే. అమ్మో చిత్రమారి మా మనవరాలు శ్రీముఖి తాతకే మలకలు పెడుతుంది. తాతకే మలకలు పెడుతుంది కానీ తాతకు కూడా ఓ దిక్కుంగా ఇది అవుతుంది. వరకు అంతరంతనే మాట కలిపే తాత మరి బిగ్ బాస్లకు రావాలని ఎందుకు అనుకుంటున్నావు అని. ఓకు తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకి ఎందుకమ్మా గుంజులాట అన్నట్టుగానే ఉందిగా మనవరాలి ముచ్చట. వచ్చేది ఏమిటికి? ఆడుతందుకు కాదు, ఆట ఆడిస్తందుకు. ఈ మాట నేను అందుగా బాగుండు తాత. ఇక నా అమాయకత్వం కొంచెం చూసిర్రు. అరే నర్సయ్య తాత మంచి పాటగాడు అనే చూసిర్రు. కానీ నర్సయ్య తాత నవరసాల కళ కూడా ఉందని అలా తెలియదు ఇంకా. ఇక మొత్తానికి ఇక తాత నువ్వు ఎగిరి గది అనుకుంటావా అని ఊరికి నాకు ఇది లెక్క. నేను ఆనాడు ఎక్కడ దునికినా ఏం చేసిన ఎంతైనా అప్పటి తిండి గట్టి తిండి. అది కథ. ఊహనే అందుకున్నా, నిలబడ్డా, ఏలాడబడ్డా, ఇటు మలక అటు మలక చేసిర్రు. అయినా తట్టుకున్నా, నిలబడ్డా. ఇక నవదీపు, బిందు మాధవి, అభిజిత్ కూడా. కానీ ఏది ఏమైనా తాత అబ్బా నువ్వు సామాన్య కళాకారుని కావే. నువ్వు ఏమంట వచ్చినావు కానీ మాకు మాత్రం దీవెనార్థి పెట్టిపో తాత అని రే. దీవెనార్థి తీసుకురు. శ్రీముఖి కూడా తాత నీ దీవెనార్థి మాకు ఉండాలి తాత. తాత నీ దీవెనార్థి మాకు ఉండాలి తాత. ఎక్కడ దీవెనార్థి ఎక్కడ కథ. వీళ్ళు నా బిగ్ బా ఏం అంటారుగా ఆడిచాడు సాయం అంటారుగా.
ఆడిషన్ అగ్ని పరీక్ష ఆడిషన్ లో వీళ్ళు నా దీవెనైతే కోరుకుంటారు ఎట్ట సంగతులు అని నేను పరిచారు అంటే మన పాట వాళ్ళని ఆ రకంగా ఆకట్టుకుంది. అదే కానీ మొత్తానికి నరసయ్య తాత బిగ్ బాస్ లోకి వస్తే మంచిగానే జర వీళ్ళని మురిపించి ఆట ఆడిస్తాడు, ఏదో కథ గమ్మిస్తాడు అనేది వాళ్ళ దృష్టికి వచ్చింది. ఇక చూడాలి తాత మరి వాళ్ళు రేపు ఏం నిర్ణయం చేసుకుంటారు. అగ్ని పరీక్షలు మాత్రము నిగ్గిన బ్రహ్మాండంగా ఎక్కడ కూడా తడబాటు లేకుండా ఎక్కడ కూడా భయపడకుండా నాకు కొత్త తాత ఇదంతా అలవాటైన పానమేనా ఇక మరి చూడాలి. అడవిలో పొండి తిరుగుతీవి, గొర్రెలను కాస్తీవి, ఎన్నో కష్టాలు పడితేవి లెక్క తాత నీకు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు అన్ని దిగమింగుకుంటే ముంగడిపోతాయి. ఇక నీకు అలా ఆటలా ఏదో మానసిక ఒత్తిడితోటి మనిషి ఏ రకంగా కూడా బయటపడాలనేది కూడా నాకు ఆ ఉపాయంగా ఉన్నది నా దగ్గర ఉన్నది. ఎంతమంది వచ్చారు తాత? ఎంతమంది దాకా వచ్చారు వాడికి? అలా 45 మంది, 45 వేలల్లో కొన్ని వేలలో పెట్టుకున్నారట అప్లికేషన్లు. అలా 200 మందిని తీసుకుర్రి. 200 మందిలో మళ్ళీ ఫిల్టర్ చేసిరు. ఇక వడపోత వేస్తారుగా, పెడతారు. ఆ వడపోతలో 44 మందిని తీసుకుర్రు. ఆ 44 మందిలో ఈ ఆఖరికి వస్తారు కల్లా ఈ అగ్ని పరీక్షలో రేపు ఎంతమంది తేలుతారు అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఇక అన్యం పుణ్యం భగవంతుని కీరక అంతే. ఒక గది కథ. ఇక అగ్ని పరీక్ష అంటే అగ్ని పరీక్ష కథ గది. ఇప్పుడు నువ్వు ఎట్లా ఇప్పుడు బిగ్ బాస్ పోతే హల్చల్ చేద్దామని ప్రీ ప్లాన్ ఉన్నట్టున్నావుగా? ఓరేకో నరసయ్య తాత అగ్ని పరీక్షలో ఏమంటే అడుగు పెట్టిండో అమ్మ ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు మాట్లాడేవాడు కూడా ఇప్పుడు మాట్లాడుతుండు, మాట్లాడనోడు కూడా ఫోన్లలో మెసేజ్ పెడుతుండు. ఇక నీకు తాత వచ్చే పాయే బిగ్ బాస్ అంటే ఊరేకు ఎక్కడికి కథ కలెక్టర్ల కాంచి పెడుతుర్రే, కలెక్టర్ల కాంచి కూడా పెడుతుర్రు. అవి ఇప్పుడు అంటే ఇన్ని రోజులు అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో తెలిసిన మనిషివే, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసు బిగ్ బాస్ తర్వాత. ఒక ప్రోమో రాగానే నీకు ఇంతమంది ఆదరాభిమానాలు దొరుకుతున్నాయి. ఎక్కడి తాత ఆ దోస్తు అంటే ఇక నరసయ్య తాత నేనేమన్నా ఆ జిల్లా ఆ ఊరు ఈ ఊరు తిరిగినోడా? పెద్ద పెద్ద సార్లు పరిచయం రావు, పెద్ద పెద్ద లీడర్లు పరిచయం. అందరు నెంబర్ తీసుకుంటే మన నెంబర్ వాళ్ళ కాడు ఉండే, వాళ్ళ నెంబర్ మన కాడు ఉండే. తాత అని పూలు పెడుతున్నారు నాకు ఫోన్లల్లో. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది ఒకటేసారి నేను ఇంత సపోర్ట్ ఇస్తారు? అరే తాత నిజంగా తాత నువ్వు పోతేనా మేమంతా నీ ఎంటుంటాం తాత. అంతేనా? అంతే. ఇక మరి చాలా మంది కూడా అంటారు తాత చూడాల మరి. కానీ ఒకవేళ నేను ఇక హౌస్లో పోతే మాత్రం 3 నెలల కథ ఎట్లా తిప్పాలో ఏం చేయాలో వాళ్ళతోని ఆడుకుంటా పాడుకుంటా మనిషికి ఇప్పుడు దీని బిజీ కాలం అంటారుగా, ఈ కాలంలో మానసిక ఒత్తిడితోటి మనిషి ఏ రకంగా కుంగిపోకుండా ఇంకా ధైర్యాన్ని పెంచే విధంగా మనిషి ఎట్లా ముందడుగు చేయాలి అనేది కూడా నేను ఉంటది. ఎందుకంటే నువ్వు కాయ కష్టం చేసినావు, నువ్వే ఆ కష్టం నీకో లెక్క అది. కానీ ముంగడి బ్రహ్మాండంగా రబ్బర్ సాగిస్తా కానీ మరి కొల్యాగలు మరి తాతని ఏమంటారు చూడాలి. తాతని మరి గొయ్యని తీస్తాయా తలుపు తెరిచి లోపల పంపిస్తాయా అనేది చూడాలి. ఉన్నా అట్లా. తాత మరి రేపు నాడు బిగ్ బాస్ అవకాశం వచ్చింది, నువ్వు బిగ్ బాస్ లో పోయినావు, గెలిచినావు, వచ్చినావు. మరి రేపు మమ్మల్ని కలుస్తావా? ఫోన్లు ఎత్తుతావా? మాతోటి కలుస్తా ఉంటావా? అబ్బా తాత ఇగో నరసయ్య తాత మూలాలు మర్చిపోడు. నా కాడ పెద్ద గుణం ఉండేది అంటే ఏం గుణం? గదే గుణం. నేను ఏనాడు మూలాలు మర్చిపోను తాత. నేను ఏ స్థాయికి వెళ్ళి వచ్చినా, ఏ స్థాయికి వెళ్ళి ఎన్ని కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఆటంకాలు అవమానాలు ఇవన్నీ ఎదుర్కొని వచ్చినైతే నేను ఇవాళ మా అయ్య మా అమ్మ సంపన్న సాగుకారులు నన్ను కార్లల్లో దిప్పి పెంచలే. ఇవాళ నాకు మట్టిలో పుట్టి మట్టితో పోరాడే ఆ కింది స్థాయికి వెళ్ళి వచ్చింది నేను. కష్టం అంటే ఏందో తెలుసు నాకు, బాధ అంటే ఏందో తెలుసు నాకు. బువ్వ తినకుండా కూడా కొన్ని దినాలు ఉపవాసం పడిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎంత కరువు కాలం వెళ్ళ తీసుకుంటా కష్టాల ఏదైతే నా బతుకు బండి ఉందో, కష్టాల బతుకు బండి ఉందో దాన్ని నేను ముంగడికి నెట్టుకుంటా ఆ రకంగా ప్రయాణం చేసిన నేను అంత అలకగా మూలాలు ఎట్లా మర్చిపోతా? ఇప్పటికి కూడా తాత నువ్వు నమ్మకపో. ఇవాళ ఆనాడు నేను 18-20 ఏళ్ళ కింద ఎట్లా ఉన్నానో, 10 ఏళ్ళ కింద ఎట్లా ఉన్నానో, 5 ఏళ్ళ కింద ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా గట్టినే ఉంటా.
సరే నేను గొర్రెల కాపరి స్థాయి నుంచి ఇవాళ మీడియా రంగంలో నర్సయ్య తాతగా నేను ఇలా ఒక జర్నలిస్ట్గా ఉన్నాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ సాపత వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా నర్సయ్య తాత ముందుంటాడు అనే ఒక పేరు సంపాదించుకున్నా. సత్యం చెప్తావు నువ్వు, మేము చూడమా, సత్యం ఇస్తావు అది. కానీ ఎన్నడూ కూడా నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ఈ ఏఎన్ఎన్ న్యూస్ను కూడా మర్చిపోను. నాకు సహకారం చేసిన ఎందరో మహానుభావులు ఉన్నారు. నా ప్రతి మలుపులో గెలుపులో ఎంతోమంది పాత్ర ఉంది. ఇవాళ ఎంతోమంది ఆశీర్వాదం తీసుకున్నా వాళ్ళు చెప్పిన సూత్రాలను పాటించి నేను మునుముందుకు సాగి వచ్చిన. కానీ ఎవరిని కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు వందల మంది మనోధైర్యాన్ని కల్పించి, వందల మంది నువ్వు ఈ దారిలో పో అని చెప్పి ఎంతోమంది ఉన్నారు. ఇవాళ ఎవరిని కూడా నేను మర్చిపోతలేను. ఇవాళ నేను న్యూస్ కూడా నాకు 100% ఫ్రీడమ్ ఇచ్చి 100% ఫ్రీడమ్ ఇచ్చి మా నర్సయ్య తాత ఒక మంచి కార్యక్రమం చేసుకురాగలుగుతాడు అనే ఒక నమ్మకాన్ని నేను కలిగించుకున్నా. ఏది చేసినా మా నర్సయ్య తాత జనాల మేలుగోరు చేస్తాడు, ఏది చేసినా మా నర్సయ్య తాత 100% మంచి పని చేస్తాడు అనే ఒక నమ్మకాన్ని నేను కలిగించుకున్నా. కాబట్టి నాకు నేను యాజమాన్యం కూడా నన్ను పూర్తిగా నమ్మి నాకు అన్ని తీర్ల వాళ్ళు సహాయ సహకారం నాకు ఒక స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి నేను కూడా జనాల్లోకి పోగలిగిన, నా ధ్యాస నా ఆలోచన మొత్తం ప్రోగ్రాం మీద పెట్టగలిగిన, బ్రహ్మాండంగా జనాల మధ్యలో ఉండి పేరు తెచ్చుకున్నా. ఇది కథ. ఒకటి అడుగు మర్చిపోయింది తాత. ఏంటది? అసలు ఎక్కడ మన ఊరు, ఎక్కడ మన జిల్లా, ఎక్కడ ఏ నుంచి వచ్చినావు? మన ఈ సామిరంగా ఈ మొగోడు ఇట్లా చెప్పుకొచ్చిండే. నేను ముందుగానే ఆడుతామేమో అనుకున్నా, కానీ ఇప్పుడు అడిగినావు. అయినా చెప్తా పాటు. అయినా నువ్వు మా వాళ్ళను కలుపుకుంటామే. ఎక్కడి నుంచి వచ్చినావు మేము అడగలేము. ఎందుకంటే మాతోటి ఉన్నావు. మా తాత లెక్కనే, మా సొంత తాత లెక్కనే ఉంటాం మేము. మాది ఇదివరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే తాత. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అయింది. రావన్నపేట మండలం, లక్ష్మాపురం, కొత్తగూడెం మాది. పోతా ఊరికి పోయి రోజు ఊర్లో ఆదివారం వస్తే ఆనే ఉంటా. ఆదివారం వచ్చిందని పోయి ఊళ్ళోనే ఉంటా. ఎక్కడ పెట్టుకోను, ఎక్కడ పోను. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ పోతావు, బిగ్ బాస్ పోయి గెలుచుకొని వస్తావు. మరి మీ ఊరు డెవలప్ చేసుకుంటావా? ఇంకా మంచిగా మీ ఊరోళ్ళని అంతా మంచిగా చూసుకుంటావా? తాత నా చేతనైన సాయం. ఒకవేళ నేను బిగ్ బాస్ పోయి గెలిస్తే నా చేతనైన సాయం. ఎందుకంటే ఇలా కన్న తల్లి లాంటి ఉన్న ఊరును మనం మర్చిపోకూడదు. అంతేనా? అంతే అంతే. ఇంకోటి ఏంటంటే నా పల్లె తల్లి నాకు పాటలు నేర్పింది. నా పల్లె తల్లి నా పాటలు నేర్పించింది. నా పల్లె తల్లి నా పాటను ముందుగా ఇన్నది నా పల్లె తల్లి. నన్ను ఇవాళ నడువు బిడ్డ అని దారి చూపింది కూడా నా పల్లె తల్లి. ఇక మరి అంత చేసినా నా పల్లె తల్లి రుణం నేను తీర్చుకోవాలిగా. తీర్చుకోవాలి. నా చేతనైన సాయం పక్కా నేను తప్పకుండా చేస్తాను. ఎట్లా స్పందిస్తుంది మీ ఊరోళ్ళు, మీ కుటుంబ సభ్యులు అందరు? ఇక నర్సయ్య తాత అగ్ని పరీక్ష పోయిండట. ఓ అమ్మా, ఇక అందరూ దోస్తులు, మా ఊరోళ్ళు చాలామంది ఫోన్లు చేస్తుర్రు, కింద కామెంట్లు పెడుతుర్రు, పూలు పెడుతుర్రు, శభాష్ తాత, ఆల్ ది బెస్ట్ అంటుర్రు. అవుతుంది. కానీ అందరికీ మళ్ళొకసారి నన్ను ఆదరించి, అభిమానించి, మీ ప్రేమను ప్రసాదంలా వంచి ఇవాళ ఈ స్థాయిలో మీరు నిలబెట్టిరంటే మీ మేలు ఎప్పటికీ నేను మరవను కూడా. తాత, నువ్వు బిగ్ బాస్ పోవాలని మేము అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నువ్వు బిగ్ బాస్ అయిన తర్వాత కూడా మీకు సపోర్ట్ చేసే బాధ్యత మాది. ఎప్పటికీ మీకు సపోర్ట్ అయ్యి ఉంటాం. శనార్థి. చూసిరుగా అగ్ని పరీక్ష పోయొచ్చిన తాతతోటి ఎలా ఉందో. మరి తాత బిగ్ బాస్ పోయిన తర్వాత మనం అంతా ఇట్లనే సపోర్ట్ చేద్దాం. మరి తాత బిగ్ బాస్ పోయి వచ్చి గెలిచి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ నేనే తీసుకొస్తా. అక్కడున్న విషయాలు కూడా ఎట్లున్నాయో అనుకుందాం. మళ్ళీ తాతతో తగ్గేదేలే అనిపిద్దాం. మరి అప్పటిదాకా చూస్తూనే ఉండాలి ఏఎన్ఎన్.